జగత్ పునాది వేయబడక ముందే మీకున్న సంకల్పాన్ని బట్టి, ప్రేమను బట్టి నాయన క్రీస్తు ద్వారా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీ కుమారులుగా, మీ సొత్తైన ప్రజలుగా, రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న విధానమును బట్టి స్తోత్రాలు. మరొకసారి మీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. వర్తమాన వాక్యము ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని, యేసు ప్రభుల వారిని మా కన్నుల ఎదుట ప్రదర్శింపమని, ఈ కూడిక ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మహిమపరచబడునుగాక. యేసు ప్రభు నామమున స్తుతించి వర్తమాన వాక్యాన్ని ప్రసాదించమని క్రీస్తు నామమున సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలైన మీకు అందరికీ యేసు ప్రభు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3 ప్రత్యేకమైన వచనాలు రాయబడ్డాయి. ఆ 3 ప్రత్యేకమైన వచనాలు మనం చదువుకొని కొద్దిసేపు యేసు ప్రభుల వారిని గూర్చిన సంగతులు, మన జీవము, మన రక్షకుడు, మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభును గూర్చిన సంగతులు మనం తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవగలిగితే, ఒక్కరు చదవండి. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, చూడండి, ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుతాది అనంద కలిగి ఉన్నది. మన అపరాధములకు పాప క్షమాపణ కలిగింది. దీన్ని ఆయన ఏమన్నాడంటే విమోచన. చెప్పండి, ఏం కలిగింది? విమోచన అనే పదాన్ని చదువుకున్నాం. మరలా ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము అని అన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచుకరువుగా ఉన్నాడు. ఇక్కడ మాటను చూడండి, ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలోనేమో మనందరికీ ఏం కలిగింది? విమోచన కలిగింది. 14వ వచనంలోనేమో తన ప్రజలకు ఏం కలగాలి? విమోచన కలగాలి. ఈ 2 మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం కూడా చూడండి. ఎవరైనా బయట తీసుకెళ్ళిపో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఎన్ని వచనాలు చదవా? ఈ 3 వచనాల్లో కామన్ గా ఒక మాట ఉంది. ఏ మాట చెప్పండి? విమోచనము అనే ఒక పదం ఉంది. అయితే ఈ పదం చాలా శ్రేష్టమైంది. అయితే మనం కొద్దిసేపు ఆలోచన చేయగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలోనేమో మనందరికీ విమోచన కలిగింది. చెప్పండి, ఏం కలిగింది? విమోచన కలిగింది. ఎక్కడి నుంచి? ఆయన రక్తము వలన మన అపరాధములకు, మన పాపముల నుండి మనకి క్షమాపణ కలిగింది. మనం క్షమించబడ్డాం. అపోస్తల కార్యం 10:43 ప్రకారం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏం పొందుకున్నారు? పాప క్షమాపణ పొందుకున్నారు. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుందంటే, మనం ఆయన యందు విశ్వాసం ఉంచగా మనందరికీ విమోచన కలిగింది. ఏం కలిగింది? విమోచన. ఎక్కడి నుంచి? పాపముల నుంచి. ఎక్కడి నుంచి? పాపము నుంచి మనకి విమోచన కలిగింది.
దేనివల్ల? ఆయన రక్తం వల్ల అని చెప్పాలి. మనకి ఎక్కడి నుంచి విమోచన కలిగిందంటే పాపము నుంచి. దేనివల్ల అంటే ఆయన రక్తాన్ని బట్టి, మన చెమట బట్టి కాదు. కయ్యను దేవుని దగ్గరికి వచ్చాడు, హేబేలు దేవుని దగ్గరికి వచ్చాడు. కయ్యను తెచ్చిన అర్పణ ఉంది, హేబేలు తెచ్చింది కూడా అర్పణే. కానీ కయ్యను తెచ్చిన అర్పణలో ఏముందంటే చెమట ఉంది. హేబేలు తెచ్చిన అర్పణలో ఏముంది? రక్తం ఉంది. రక్తం ఉంది. అయితే ఎవరి అర్పణలు ఇద్దరిలో దేవుడు అంగీకరించాడు? హేబేలు అర్పణ అంగీకరించాడు. ఎందుకంటే హేబేలు మంచివి తెచ్చాడని కాదు, రెండోది హేబేలు మంచోడని కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే హేబేలు పాపే, కయ్యను పాపే. అర్థమైందా? హేబేలు మంచివి తెచ్చాడు, కయ్యను చెడ్డవి తెచ్చాడని కాదు. కానీ చాలా మంది ఏం చెప్పేశారంటే హేబేలు మనసు మంచిది, కయ్యను మనసు మంచిది కాదని చెప్పారు. కాదు, ఇంతకు వాస్తవానికి హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎందుకు అంటే హేబేలు తెచ్చిన అర్పణలో రక్తం ఉంది, కయ్యను తెచ్చిన అర్పణలు ఏమి లేదు, రక్తము లేదు. మరి ఏముందంటే చెమట ఉంది. అంటే ఆయన ప్రయాసం. కానీ ఇప్పుడు ఈ కయ్యను ప్రయాస ఉంది కాబట్టి కయ్యను తెచ్చిన అర్పణ దేవుడు అంగీకరించలేదు. హేబేలు తెచ్చిన అర్పణలో రక్తం ఉంది కాబట్టి హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. హేబేలుని నీతిమంతునిగా తీర్చాడు. అంటే హేబేలు ఏం పొందుకున్నాడు? నీతిని పొందుకున్నాడు, పాప క్షమాపణ పొందుకున్నాడు. దేన్ని బట్టి? రక్తాన్ని బట్టి. అంటే రక్తం వలన హేబేలు నీతిమంతుడయ్యాడు. రక్తం వల్ల హేబేలు పాప క్షమాపణ కలిగి ఉన్నాడు. రక్తము వలన హేబేలుకి విమోచన దొరికింది. సేమ్ మనము కూడా మన చెమట బట్టి, మన క్రియలు బట్టి, మన మంచితనాన్ని బట్టి కాదు, కేవలం దేవుడు ఆయన మంచితనాన్ని బట్టి మన కొరకు అర్పణగా అర్పించబడిన, గొర్రెగా చేయబడిన, వధింపబడిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం అందరం పాప క్షమాపణ పొందుకున్నాం. ఇది మన క్రియలు బట్టి కలిగినది కాదు. మనం అతిశయించడానికి ఎవరికి అవకాశం లేదు. నేను గొప్పవాణ్ణి, అందుకే దేవుడు నాకు పాప క్షమాపణ ఇచ్చాడు, నేను గొప్పవాణ్ణి అందుకే నేను నీతిమంతునయ్యాను అనడానికి అవకాశం లేదు. ప్రభు క్రీస్తు రక్తం ద్వారా మనం అందరం విమోచన పొందుకున్నాం. ఎక్కడి నుంచి ఈ విమోచన? అందరూ చెప్పాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న విమోచన ఎక్కడి నుంచి? పాపము నుండి విమోచన. చెప్పండి, ఎక్కడి నుండి? పాపము నుండి విమోచన. ఇది గుర్తుపెట్టుకోండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చదవండి. 4:30 విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడ్డారు. ఇక్కడ మరలా విమోచన అనేది ఉంది. ఇది ఏ విమోచన? వినండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో విమోచన. విమోచన అంటే అర్థం ఏంటంటే విడుదల. విమోచన అంటే ఏంటి? విడుదల. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలోంచి అక్కడ రాయబడింది, మనం అందరం యేసు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచగా క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా మనం అందరం పాపము నుంచి విమోచించబడ్డాం అని ఉంది. మంచిది, దేవునికి స్తోత్రం. అయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా విమోచన ఉంది. ఇది ఏ విమోచన అని అంటే మనకు అర్థం కావడానికి ఒక వచనాన్ని, దీనికి సపోర్ట్గా ఉన్న ఒక వచనాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. స్వరూపముగా సమరూపము గల దానిగా మార్చును. అంటే ఏ విమోచన? ఇంకా మీకు అర్థం కాలేదు. ఇంకో వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. ఈ వచనం కూడా అర్థం కాకపోతే ఇంకొక వచనం చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. ఆత్మ యొక్క ప్రథమ ఫలములొందిన మనము కూడా దత్తపుత్రత్వమును కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు, మనలో మనం ఏం చేస్తున్నాం? మూలుగుచున్నాం. అంటే ఏ విమోచన? చాలా ఇంకో వచనం చూపించిన వినండి. అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో విమోచన ఏంటి? పాప విమోచన. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో విమోచన ఏంటి?
దేహ విమోచన ఇది ఎప్పుడు జరుగుతుంది? దేహ విమోచన అనేది ఎప్పుడు జరుగుతుంది? మనం చనిపోయిన తర్వాత, ఇంకా ప్రభు వచ్చినప్పుడు. అంటే దేహ విమోచన అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రభు వచ్చినప్పుడు. లేదంటే మనం చనిపోయిన తర్వాత అయినా వెంటనే మనకి దేహం విమోచన జరగదు కదా. దేహం నుంచి అయితే విడుదల పొందుతాం. మనం మరొక శరీరాన్ని వెంటనే ధరించుకోం. యేసు ప్రభు వచ్చేంత వరకు మనం ఆల్రెడీ ప్రభుతో ఉంటాం. కానీ మన శరీరం మాత్రం ఏమవుతుంది? మట్టిలో కలిసిపోతుంది. ప్రభు వచ్చిన తర్వాత అప్పుడు మనం మహిమ దేహాలు ధరించుకొని తిరిగి లెగిస్తాం. కాబట్టి ఎఫెసీ పత్రిక 4:30 ఉన్న విమోచన దేహ విమోచన. ఎఫెసీ పత్రిక 1:7 ఉన్న విమోచన పాపము నుండి విమోచన. అర్థమైందా? ఎన్ని విమోచనలు? 2. ఒకటేంటి? పాపము నుండి విమోచన. రెండోది ఏంటి? దేహ విమోచన. మరి దేహ విమోచన జరిగిన తర్వాత మనం మరొక శరీరాన్ని ఏం చేయాలి? ధరించాలి. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. భూమి మీద మన గుడారమైన ఏ నివాసం ఇది? భూమి మీద మన గుడారం అంటే ఏ గుడారం? శరీరం అనే గుడారం. ఈ నివాసం అంటే ఒక రోజు ఏమైపోద్ది? శిథిలమైపోద్ది. అంటే మనం ఎంత సంతూర్ సబ్బు వాడినా, ఎంత మెడిమిక్స్ వాడినా, మైసూర్ శాండ్, గోల్డ్ వాడినా ఏమైపోద్ది? ఈ శరీరం ఒక రోజున శిథిలమైపోద్ది. వినండి, ఈ శరీరం ఒక రోజున ఏమైపోద్ది? శిథిలమైపోద్ది. అయితే చేతి పని కాకుండా దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైనా నివాసం ఎక్కడుంది? ఏ నివాసం ఇది? నిత్య నివాసం. అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ ఉండేది. ఏ నివాసం ఇది? నిత్య నివాసమేనమ్మా. ఎంతకు ఏంటది? మహిమ శరీరం. ఈ దేహం ఏమైపోద్దంట? ఇది శిథిలమైపోద్ది. శిథిలమైపోయే ఈ శరీరానికి ఒకరోజు ఈ శరీరం నుండి మనం విమోచించబడతాం. పరలోకంలో మన కొరకు ఒక శరీరాన్ని దేవుడు సిద్ధపరిచేశాడు. ఆ శరీరం ఏమన్నాడు? మహిమ గల శరీరం. అర్థమైందా? గొప్ప శరీరం, అక్షయమయగు శరీరం, మర్త్యము కాని శరీరం ఒకటి ఉంది. ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఎప్పుడు సిద్ధం చేశాడు? జాన్ ప్రసాద్ గారు? మనం కన్నుమూసిన దాకా సిద్ధం చేస్తాడా? ఎప్పుడు సిద్ధం చేశాడు? 5వ అధ్యాయం 5వ వచనం 4 చదవండి, మీకు అర్థమవుతుంది. ఇది తీసివేయవలనని అంటే పౌలు గారు ఏమంటున్నారంటే, అలాగని ఇది శిథిలమైపోయే శరీరం, మత్తి శరీరం అని దీన్ని తీసేయమని కాదు. మరి శరీరం లేకపోతే సువార్త ఎలా చేయగలడు పౌలు గారు? అందుకే ఇది తీసేయమని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసం. ఏ నివాసం? మహిమ నివాసం. అంటే పరలోకంలో దేవుడు సిద్ధపరిచిన ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. 5వ వచనం. దేని నిమిత్తం? మహిమ శరీరం నిమిత్తం మనలను సిద్ధపరుచు వాడనుందా? సిద్ధపరిచిన వాడనుందా? సిద్ధపరిచిన వాడు దేవునికి స్తోత్రం. తర్వాత మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించామో, మనం ఎప్పుడైతే దేవునికి కుమారులమయ్యామో, కుమారులైన వారందరికి దేవుడు ఎవరిని ఇస్తాడు? పరిశుద్ధ ఆత్మని దేవుడు ఎప్పుడైతే మనకు అనుగ్రహించాడో ఆ రోజే నా కొరకు, ఆ రోజే మీ కొరకు దేవుడు పరలోకంలో ఒక ఉన్నతమైన శ్రేష్టమైన మహిమ శరీరాన్ని దేవుడు సిద్ధపరిచాడు. నాగేంద్ర పైకి చూడు, చూసారా? అర్థమైందమ్మా? అంటే మనం ఎప్పుడైతే యేసు ప్రభుల వారి విశ్వాసం ఉంచామో అప్పుడే దేవుడు మన కొరకు ఏం సిద్ధపాటు చేశాడు? మహిమ శరీరం. అంటే మనందరి కొరకు ప్రభు వచ్చినప్పుడు ఏం తేబోతున్నాడు? ఎలా ఉండబోతుంది ఆ శరీరం అని అంటే మనం ఎవ్వరూ ఊహించలేనంత శ్రేష్టమైంది.
శ్రేష్టమైన శరీరాన్ని ప్రభు వచ్చినప్పుడు మనకు తేబోతున్నాడు. అర్థమైంది? ఆల్రెడీ దీన్ని మన కొరకు పరలోకంలో ఆయన ఏం చేశాడు? సిద్ధపరుస్తాడా? సిద్ధపరిచాడు. చాలా మంది తెలియక ఏమనుకుంటున్నారంటే, ఇదిగో నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీకు అందరికి నివాసములు ఏం చేస్తాను? సిద్ధపరుస్తాను. మీ కొరకు నేను పరలోకలు ఏం సిద్ధపరుస్తాను అంటే, ఆయన ఇంకా వెళ్ళి ఏం సిద్ధపరిచేస్తున్నాడు? ఇంకా స్థలాలు సిద్ధం చేస్తున్నాడు. స్థలాలు సిద్ధం చేయడం కాదు, ఆల్రెడీ ఆయన వెళ్ళడం, మనం అందరికీ కావలసిన మహిమ శరీరాన్ని ఆయన సిద్ధపరిచాడు. అర్థమైందా? ఆయన అందు విశ్వాసం ఉంచి వారు అందరు ఎక్కడ కూర్చున్నారు, కానీ ఇంకా ఏం ధరించలేదు. అది ఎప్పుడు ధరిస్తారు? యేసుప్రభు వచ్చిన తర్వాత. అంటే యేసుప్రభు వస్తే ఈ శరీరము నుండి విడుదల, మహిమ శరీరాన్ని మనం ధరించుకుంటాం. అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం వినాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో ఉన్న మాట విమోచన అంటే ఎక్కడి నుంచి? దేహము నుండి విమోచన. చెప్పండి, ఎక్కడి నుంచి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఉన్న మాట పాపము నుండి విమోచన. అంటే ఎవరైతే పాపము నుండి విమోచించబడ్డారో వాళ్ళందరూ మహిమ దేహానికి అర్హులు. ఎవరైతే పాపము నుండి విమోచించబడ్డారో వాళ్ళందరికీ పరలోకంలో మహిమ దేహం సిద్ధపరచబడి ఉన్నది. యేసుప్రభు వస్తాడు. వచ్చినప్పుడు ఈ దేహం నుండి మనం విడిపించబడతాం, ఈ దేహం నుండి విమోచించబడతాం. మనం అందరూ మహిమ శరీరాన్ని ధరించుకుంటాం. మహిమ శరీరాన్ని ధరించుకున్న తర్వాత బాధలు ఏమైనా ఉంటాయా? అసలు రోగాలు ఉంటాయా? ఉండవు. అప్పుల సమస్యలు ఉంటాయా? ఉండవు. సీటు బాధలు ఉంటాయా? ఉండవు. షుగర్ బిల్ అవసరమా? అవసరం లేదు. ఏ బలహీనత, ఏ బాధ ఉండదు మహిమ శరీరం వచ్చిన తర్వాత. అయితే అంత ఉన్నతమైన శ్రేష్టమైన జీవితం కదా అది, మంచి జీవితం. నేను ఎలా అంటాను? ఆనందకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం. అది ఎప్పుడు ధరించుకుంటాం? ప్రభు వచ్చిన తర్వాత, మహిమ శరీరాన్ని ధరించుకున్న తర్వాత. నేను ఎలా అంటాను వినండి, ఈ దేహ విమోచన జరిగిన తర్వాత సంతోషం. చెప్పండి, ఈ దేహ విమోచన జరిగిన తర్వాత సంతోషం. కానీ వినండి, దేహ విమోచన జరిగిన తర్వాత సంతోషంగా ఉంటే బాగుంటుందా? ఈ దేహంలో ఉండగా కూడా సంతోషంగా ఉండగలమా? ఇది సాధ్యమవుతుందా? అమ్మా గన్నమ్మ గారు, ఇది ఏమైనా అవుతుందా? వినండి, చాలా మంది ఏమంటున్నారంటే, మనం ఈ భూమి మీద ఉండగా బాధలు, శ్రమలు, రోగాలు, కష్టాలు, వ్యాధులు ఇవన్నీ మనం ఈ శరీరంలో ఉండగా అనుభవించాలి. వినండి, ఈ శరీరంలో ఉండగా ఎన్ని బాధలు అనుభవిస్తేనంట మహిమ శరీరంలో ఉండగా అంత సంతోషిస్తారంట. వినడానికి బాగుంది కదా? వినండి, అది చాలా తప్పు. అసలు ఇక్కడ ఉండగా మనం రోగాలతోనూ, బలహీనతలతోనూ, సమస్యలతో ఉంటే యేసుప్రభు దగ్గర సువార్త చెప్పడానికి వెళ్ళి, అయ్యా యేసుప్రభు నమ్ముకోండి, యేసుప్రభు నమ్ముకుంటే మీకు జీవాన్ని ఇస్తాడు, ఇప్పటి జీవాన్ని ఇస్తాడు, రాబో జీవాన్ని ఇస్తాడంటే అప్పుడు వెంటనే వాళ్ళేమడుగుతారు? మరి యేసుప్రభు నమ్ముకున్నావు కదా, మరి నీకు ఏమైనా బాధలు నుంచి ఏమైనా విడుదల కలిగిందా అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? అబ్బే ఈ లోకంలో ఉండగా అప్పులుంటాయి, బాధలుంటాయి, శ్రమలుంటాయి, రోగాలుంటాయి, అవసరమైతే లాజర్లా కుష్ఠరోగం కూడా వచ్చినా మనం ఏం భయపడకూడదు. ఎందుకంటే ఈ శరీరంలో ఉండగా ఎన్ని బాధలు అనిపిస్తే మహిమ శరీరం వచ్చిన తర్వాత అంత సంతోషిస్తామని అన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారు? ఈ జీవితంలో ఏమీ లేనిది అక్కడ ఉంటుంది అన్న గ్యారంటీ ఏంటంటే అని అంటారు. అర్థమవుతుంది? వినండి, అది రాంగ్. ఎందుకంటే చాలా మంది అలాగే ఆలోచిస్తున్నారు. ప్రభు ఏం చెప్తున్నాడు? మహిమ శరీరం వచ్చిన తర్వాత నీకు సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఈ శరీరంలో నీకు సంతోషాన్ని ఇవ్వలేడా? అందరూ ఏమనుకుంటున్నారంటే అప్పుడు చేయగలడు, కానీ ఇప్పుడు ఇది ఏ విశ్వాసం అనుకుంటున్నారు? వినండి, దీని అవిశ్వాసం అంటారో ఏ విశ్వాసం అంటారో అనండి, కానీ ఈ విశ్వాసం ఎవరిదంటే మార్తది. ఎవరిదే? మార్త విశ్వాసం. ఇది ఎవరి విశ్వాసం కాదు, మరి విశ్వాసం కాదు. మార్త మరి ఇద్దరు దేవుని బిడ్డలే కదా? ఇద్దరు దేవుని బిడ్డలే, కానీ ఇద్దరు విశ్వాసాలు ఒకటేనా? మీరు ఎంతమంది ఉన్నారు? మీరు అందరూ మరీలు ఉన్నారా? లేరు. అందరూ మార్తలా? అలాగనరాదు, అట్లా అనరాదు. ఎందుకంటే అందరూ మార్తలు కాదు, అందరూ మరీలు కాదు. అలాగని మీలో కొంతమంది మార్తలు ఉండొచ్చు, అలాగని మీలో కొంతమంది మరీలు ఉండొచ్చు. వినండి, కానీ ఈరోజు బయట వాళ్ళు, దేవుని పిల్లలుగా ఉన్న బయట వాళ్ళు అందరూ మార్త ఆలోచించినట్టుగానే ఆలోచిస్తున్నారు.
ఏమన్నాడు యేసుప్రభులు వారంటే, అమ్మా నీ తమ్ముడు చనిపోయాడు కదా, నీ తమ్ముడిని నేను లేపుతానని అన్నాడు. నీ తమ్ముడిని ఏం చేస్తాను? నేను లేపుతాను. అప్పటికే లాజరు చనిపోయాడు, 3 రోజులు అయిపోయింది, సమాధిలో పెట్టేశారు. అప్పటికి ఆయన శరీరం, లాజరు గారి శరీరం కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన తర్వాత యేసుప్రభుల వారు సమాధి దగ్గరికి వచ్చారు. వచ్చేలా అన్నాడు, నీ యొక్క తమ్ముడిని నేను లేపుతానని అన్నాడు. లేపుతానని అనగానే వెంటనే ఈ మార్త ఏమంటుందో తెలుసా? అవును ప్రభువా, నువ్వు లేపుతావు, నేను నమ్ముతున్నాను. కానీ ఎప్పుడు లేపుతావు? వినండి, నువ్వు మరలా 2వ రాకల్లో వచ్చినప్పుడు, పునరుద్ధానం జరిగినప్పుడు, అప్పుడు నా తమ్ముడిని లేపుతావు అని అంటుంది. ఎవరో? మార్త. కానీ మరి ఏమంటుందో తెలుసా? ప్రభువా నువ్వు లేపగలవు, ఇప్పుడు కూడా నా తమ్ముడిని నువ్వు లేపగలవు. అంటే మరీ విశ్వాసం ఏంటి? ప్రభు ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు మృతులైన వారిని లేపగలడు, ఇప్పుడు చనిపోయిన వారిని కూడా లేపగలడు. అప్పుడు మట్టి శరీరానికి జీవాన్ని ఇవ్వగలడు, ఇప్పుడు కుళ్ళిపోయిన శరీరానికి కూడా ఆయన జీవాన్ని ఇవ్వగలడు. ఇది ఎవరి విశ్వాసం? మరి విశ్వాసం. మార్త విశ్వాసం ఏంటి? ఇప్పుడైతే ఆయన ఏం చేయలేడు కానీ నువ్వు 2వ రాకడలో వచ్చినప్పుడు నా తమ్ముడు ఖచ్చితంగా లెగిస్తాడు ప్రభు అని అంటుంది. ఇప్పుడు చాలా మంది ఎలాగ ఆలోచిస్తున్నారు చెప్పండి? మార్తలాగే ఆలోచిస్తున్నారు. ఎలాగా? మనందరం మహిమ శరీరం ధరించుకున్న తర్వాత ఉన్నతమైన జీవితం, శ్రేష్టమైన జీవితం, మంచి జీవితం, దుఃఖం లేని జీవితం, ఆనందకరమైన జీవితం, దీన్ని మనం అనుభవిస్తాం. ఎప్పుడండి? మహిమ శరీరాన్ని ధరించుకున్న తర్వాత. మరి ఇప్పుడు అనుభవించలేమా? ఇప్పుడు మనం అనుభవించలేము. ఎందుకు? ఇప్పుడు దేవుడు చేయలేడు అని చెప్తున్నాడు. నిజంగా నాగేంద్ర, ఎంత రాంగ్ గాస్పెల్ చూడు, ఎంత తప్పుడు సువార్త. అంటే ప్రభు అప్పుడు చేయగలడు, ఇప్పుడు చేయలేడు. అంటే వీళ్ళకి తెలియకుండానే ఎవరు తగ్గిస్తున్నారు చెప్పండి? ఎవరు తగ్గిస్తున్నారు? నేను ఎలా అంటాను, ప్రభు ఏమన్నాడు తెలుసా? నమ్ముట నీ వల్ల అయితే, నమ్మువాని సమస్తము సాధ్యమే. అప్పుడు వెంటనే నా తండ్రి ఏమన్నాడు తెలుసా? నాకు అపనమ్మకం రాకుండా సహాయించు. అంటే ప్రభువా నువ్వు అప్పుడు లేపగలవు, ఇప్పుడు లేపగలవు. అర్థమైందా? అంటే మార్త ఏమనుకుంటుంది? ఆల్రెడీ నా తమ్ముడు కుళ్ళిపోయాడు, పురుగులు కూడా పట్టేశాడు, ఇతను లేపలేడు, అప్పుడు లేపుతాడు కానీ ఇప్పుడు లేపలేడు. వినండి, ప్రభు మహిమ శరీరం వచ్చిన తర్వాత నీకు సంతోషాన్ని, మహిమ శరీరం వచ్చిన తర్వాత ఆనందాన్ని కాదు, ఈ శరీరంలో ఉండగా కూడా నీకు ఆ శరీరంలో ఉండి ఆనందించే ఆనందాన్ని శరీరంలో ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన సర్వ శక్తి కలిగిన దేవుడు. అబ్రహాము దగ్గరికి వచ్చేలా అన్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడు. యాకోబు దగ్గరికి వచ్చేలా అన్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడు. నేను నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడును. ఒకనాడు ఎండిన ఎముకలకు జీవాన్ని ఇచ్చిన వాడు ఆయనే, చనిపోయిన లాజర్ను లేపినవాడు ఆయనే, చనిపోయిన చిన్నదాన్ని మాటతో పిలిచి లేపినవాడు ఆయనే, పాడి మీద మోసుకొని వెళ్ళిపోతున్న ఆ విధవరాలి కుమారుడు బ్రతికించిన వాడు ఆయనే. ఆయన అప్పుడా బ్రతికించగలడు, ఇప్పుడు బ్రతికించగలడు. మహిమ శరీరంలో ఆనందాన్ని ఇవ్వగలడు, ఈ శరీరంలో ఉండగా కూడా ఆయన ఆనందాన్ని ఇవ్వగలడు. కానీ చాలా మంది ఏం చెప్తున్నారంటే, మనము ఇక్కడ ఉండగా, ఈ శరీరంలో ఉండగా మనం బాధలు అనుభవించాలి, ఆ శరీరంలో ఉండగా సంతోషాన్ని అనుభవించాలి అంటున్నారు. అది తప్పు. అర్థమైందా? మహిమ శరీరాన్ని ధరించుకున్న తర్వాత నువ్వు సంతోషాన్ని నెమ్మది అనిపిస్తావు, అప్పుడు ఆనందాన్ని అనుభవించిన తర్వాత నువ్వు సువార్త ఏం చెప్పగలవు? అప్పుడు ఇప్పుడు నాగేంద్రకి మహిమ శరీరం వచ్చేసింది అనుకోండి, మనందరికి మహిమ శరీరం వచ్చింది, యేసుప్రభు వచ్చేసాడు, మహిమ శరీరం వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి మనం ఏం సువార్త చెప్తాం? మనం అప్పుడు సువార్త చెప్పడానికి అవకాశం ఏమీ లేదు. ఎందుకు? మనందరం ఏమవుతాం? కండ్రెప్పపాట్లో. వెంటనే మనం అందరూ కండ్రెప్పపాట్లు ఎత్తబడతాం, ప్రభుతో పాటు ఉంటాం. మరలా వస్తామా? మరలా భూమి మీద వచ్చి సువార్త చెప్పడానికి ఉంటుందా? సువార్త చెప్పడానికి ఉంటుందా? ఉండదు. ప్రసాద్ ఊహిస్తున్నావా? నిద్ర వస్తుందా? వినండి, అప్పుడు మరలా మనం వచ్చి సువార్త చెప్పే అవకాశం ఉండదు. ఇప్పుడే ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అవకాశాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఏమో ఈ సమస్యలన్నింటిలో మనం కుమిలిపోయి మన సువార్త చెబితే ఎవరు అంగీకరిస్తారు? అది తప్పు. వినండి, మహిమ శరీరాన్ని ధరించుకున్న తర్వాత ప్రభు ఇవ్వబోయే ఆనందం ఉంది. అలాగని ఎలా అంటున్నాడు? ఈ శరీరంలో ఉండగా నీకు ఆ నెమ్మదిని ప్రభు ఇవ్వగలడు. వినండి, ఇవ్వాలి, ఇస్తాడు. దీన్ని ఏమన్నాడంటే, ఇప్పుడు రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రికలో 3 వచనాలు చదివాం కదా. మొదటి అధ్యాయం 7వ వచనంలో ఏ విమోచన? పాప విమోచన. 4వ అధ్యాయం 30వ వచనంలో ఏ విమోచన? ఇప్పుడు చూడండి, మొదటి అధ్యాయం 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలిగింది అని అన్నాడా? కలుగు నిమిత్తం అని అన్నాడా? కలిగిందా కలగాల? కలిగిందా కలుగుతుందా? కలిగిందా కలుగుతుందా? జ్యోతమ్మ, కలిగిందా కలుగుతుందా? మాట మింగేస్తున్నారు నాగేంద్ర. కలిగిందా కలుగుతుందా? కలుగుతుంది. పాపము నుండి విడుదల ఏం కలిగింది? విమోచన కలిగింది. యేసుప్రభు వస్తే దేహం నుండి ఏం కలుగుతుంది? కానీ ఈ మధ్యలో ఒకటి ఉంది. ఈ మధ్యలో ఒక విమోచన జరగాలి. ఇది ఎవరికే? ఎవరికి? పాప విమోచన పొందిన వారు, దేహ విమోచనకు సిద్ధపరచబడిన వారు. మధ్యలో ఒక విమోచన జరగాలి. చెప్పండి, ఏం జరగాలి? ఒక విమోచన జరగాలి. ఇది ప్రతి క్రైస్తవుడు అనుభవించాలి. ఇది ప్రతి విశ్వాస అనుభవించాలి. ఈ విమోచన ఎవరికన్నాడు? ఆయన సంపాదించుకొనిన, చెప్పండి, ఆయన సంపాదించుకొనిన ప్రజలు అని అన్నాడు. ఆయన సంపాదించుకొనిన అని అన్నాడా? దాని కింద పుట్టినోట్లు ఏమని చూడండి. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. అంటే ఆయన సొత్తైన ప్రజలకు ఏం కలగాలి? విమోచన కలగాలి. అది దేహ విమోచన కాదు. ఆ విమోచన వేరు. అది యేసుప్రభు వచ్చినప్పుడు జరుగుతుంది. కానీ ఈ విమోచన ఆయన సొత్తైన ప్రజలకే నిరంతరం జరుగుతూనే ఉండాలి. చెప్పండి, ఏమవ్వాలి? జరుగుతూనే ఉండాలి. వినండి, ఈ విమోచన నిరంతరము జరిగితే ఈ దేహములో ఉండగా మహిమ దేహములో ఉండి అనుభవించే సంతోషాన్ని ఈ దేహములో ఉండి మనం సంతోషించవచ్చు. హల్లెలూయా. అంటే ఏంటనుకుంటున్నారు? పరలోకం వెళ్ళిన తర్వాత అనుభవించే సంతోషం, మహిమ శరీరం ధరించుకున్న తర్వాత అనుభవించే సంతోషం ఏ దేహంలో ఉండగా? ఈ దేహంలో ఉండగా. చెప్పండి, ఇక్కడ ఉండగా, ఈ లోకంలో ఉండగా దాన్ని మనం ఏం చేయొచ్చు? అనుభవించవచ్చు. దాన్ని ప్రభు ఇలా ఒక పేరు పెట్టాడు. అదే విశ్వాసికి, పరిశుద్ధులకు సిద్ధపరిచిన స్వాస్యం. దేవునికి స్తోత్రం. ఏంటమ్మా దీని పేరు? ఎవరికి? అదే ఎవరు? పరిశుద్ధుల స్వాస్యం. చెప్పండి, ఎవరి స్వాస్యం? పరిశుద్ధుల స్వాస్యం, కుమారుల స్వాస్యం అని అంటారు దీన్నే. కాబట్టి ఈ దేహంలో ఉండగా పరిశుద్ధులమైన మనం స్వాస్యాన్ని అనుభవించాలి. అది ప్రతిరోజు మనకి విమోచన జరుగుతూ ఉండాలి. దేవుని సొత్తైన ప్రజలకు కలుగు విమోచన అంటే మనం ప్రతిరోజు ఏం జరగాలి? విమోచన జరగాలి. ఏంటా విమోచన అని అంటే వినండి. ఇప్పుడు రండి, రోమీలకు రాసిన పత్రిక. చాలా జాగ్రత్త వినాలి. మీరు వింటే ఖచ్చితంగా ప్రభు మీకు చాలా ఆదరణ ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. ఎందుకంటే ప్రభు ఆయన ఆదరించేవాడు, ఆయన ఆదరణకర్త కనుక ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయం ఒకసారి చూడండి, 9వ వచనం. 6:6 చదవండి ఫస్ట్. 6:6 ఏమనగా మనమే కను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరం. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? పాప శరీరం విమోచన కావాలి. దేహ విమోచన కాదు. పాప శరీరం ఏం కావాలి? నిరర్ధకం కావాలంటే మన ఇది ఒక రోజు జరగాల, ఒక్కసారి జరగాల. ప్రతిరోజు మన పాప శరీరం ఏం అవుతుండాలి? పాప శరీరం నిరర్ధకం కావాలి. నా పాప శరీరం నిరర్ధకం అవును కాక. ఎందుకయ్యా? నా పాప శరీరం ఎంత నిరర్ధకం అయితే ఈ దేహములో మహిమ దేహాన్ని ధరించుకున్న తర్వాత అనుభవించబోయే సంతోషాన్ని ఈ దేహంలో ఏం చేయగలను? అనుభవించగలను. అర్థమైందా? ఒకవేళ లేదండి, నేను మారుతానండి, నేను మహిమ శరీరం ధరించుకున్న తర్వాతే నేను సంతోషాన్ని అనుభవిస్తానండి అని అంటే దేవునికి స్తోత్రం. ఎందుకు? ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? అలాగే చేస్తున్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? నీకు అప్పుడు కాదయ్యా, ఇప్పుడు ఈ శరీరంలో ఉండగా నీకు ఏమి ఇవ్వాలనుకున్నాడు ఆయన?
8వ అధ్యాయం 9వ వచనమేనా? నేను చదువుతున్నాను చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. కారు అన్న అక్కడ అంకి ఏమైనా ఉందా? ఉందమ్మా? ఎన్ని అంకి ఉంది? దాని కింద అర్థం ఏమని చూడండి. ఆత్మయందున్నవారే గాని ఎప్పుడు మీ పాప శరీరం నిరర్ధకమైతే అసలు మీరు శరీరంలో ఉన్నవారు కాదు. మీరు ఎక్కడున్నట్టు ఆ ఫీలింగ్ మనకు వస్తుంది. దేనికి స్తోత్రం. అంటే ప్రతిరోజు మన పాప శరీరం నిరర్ధకం అవుతుంటే మనకి ఏం ఆలోచన వస్తుందంటే మన బిహేవియర్ ఎలా ఉంటుందంటే నేను ఆత్మ యందు ఉన్నాను కానీ శరీరం అందు ఉన్నవాడిని. శరీరంలో ఉన్నానన్న సంగతి మర్చిపోయేటట్లుగా జీవించగలమా? అసలు శరీరంలోనే లేను అనేటట్లుగా మనం జీవించగలమా? ఇది సాధ్యమా? సాధ్యమని చెప్తున్నాడు పౌలు గారు. అంటే ఒక విశ్వాసి పాప శరీరం దినదినానికి నిరర్ధకం అవుతుంటే అసలు పాప శరీరమే నిరర్ధకం అయిపోతుంటే అసలు నేను శరీరంలో ఉన్నానన్న సంగతే మనం మర్చిపోతామంట. ఇది అసలు సాధ్యమండి? మీకు అర్థమయ్యేటట్టు చెప్తారు. కొన్ని సందర్భాల్లో పెళ్ళిళ్ళు వచ్చినా లేదంటే ఏదైనా కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం మహా ఆనందంలోనికి వెళ్ళిపోతాం. వెళ్ళినప్పుడు కనీసం భోజనం చేసామన్న సంగతే మనం మర్చిపోతాం. అవునా కదా? ఆనందంలో భోజనం చేసామన్న సంగతి మర్చిపోతామా లేదా? మర్చిపోతాం. అంటే మీరు ఏం మర్చిపోయారు చెప్పండి? నేను ఎలా అంటాను, భోజనం మర్చిపోవడం కాదు, నాకు ఒక శరీరం ఉంది, ఆ శరీరంలో ఒక సంచి ఉంది, ఆ సంచి నింపాలి అన్న సంగతే మీరు ఏమైపోయారు? మర్చిపోయారు. అంటే టోటల్గా ఏం మర్చిపోయారు మీరు? అసలు శరీరం ఉందన్న సంగతే మర్చిపోయారు. ఇది మన ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరుగుతుంటే వినండి, అసలు ప్రభు ఎలా అంటున్నాడు, మీ పాప శరీరం నిరర్థకం అయితే ప్రతిరోజు మన అనుభవం ఎలా ఉంటుందో తెలుసా? అసలు మన శరీరంలో ఉన్నామన్న సంగతే మనం మర్చిపోతాం. దేవునికి స్తోత్రం. బాగుంటుందో లేదు ఈ లైఫ్? ఈ లైఫ్ ఎవరు అనుభవించారు తెలుసా? అపోస్తుడైన పౌలు గారు అనుభవించారు. ఈ లైఫ్ ఎవరు అనుభవించారు? అపోస్తులు అనుభవించారు. ప్రారంభ సంఘ క్రైస్తవులు, ప్రారంభ సంఘ విశ్వాసులు ఈ అనుభవాలు అనుభవించారు. అందుకే మీకు మాట చెప్పమంటారా? ఈ అనుభవంలోనికి వచ్చిన వీళ్ళందరూ ఏం చేశారంటే వారి స్థిరాస్తులను అమ్మి అపోస్తలుల యొక్క పాదముల దగ్గర వచ్చి పెట్టారు. ఎందుకనుకుంటున్నారు? వారి పరిచర్య మీద వారికి భారం పెరిగింది. ఎందుకు? నేను ఆత్మ యందు ఉన్నవాడినే కానీ నేను శరీరం యందు ఉన్నవాడిని కాదు. అంటే వీళ్ళకి ఏం పెరిగింది? ఈ గొప్ప జీవితం మేమే కాదు, మాతో పాటు అనేకులు అనుభవించాలి. ఈ గొప్ప లైఫ్ మేమే కాదు, అనేకులు దీంట్లో పాలుభాగస్తులు కావాలని వాళ్ళు ఏం చేశారంట? వారి స్థిర ఆస్తులను అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. అంటే మనం అసలు శరీరంలో ఉన్నాను, శరీరంలోనే లేను, నేను ఆత్మలోనే ఉన్నానన్న జీవితం అది శ్రేష్టమైంది. ఇలా అంటున్నాడు ప్రభు, మీ పాప శరీరం నిరర్ధకమైతే మీరు ఆ అనుభవాల్లోనికి వెళ్తారు. ఆ అనుభవంలోనికి వెళ్తే మహిమ శరీరంలో ఉండి అనుభవించే జీవితాన్ని చెప్పండి ఈ శరీరంలో ఉన్న అనుభవిస్తాం. నేను మాట అంటానండి, ఇప్పుడు మనం ఎక్కువగా సఫర్ అయిపోయి దేని వల్ల చెప్పండి? నేను ఒకటి మాట అంటాను, మీకు అప్పులు ఉన్నాయని ఎక్కువ బాధపడుతున్నారా? మీ శరీరంలో పాపేచ్చలు కలుగుతున్నాయని ఎక్కువ బాధపడుతున్నారా? జానప్రసాద్, ఈ రెండిట్లో ఏది ఎక్కువ అనిపించింది చెప్పండి? మీకు ఏది ఎక్కువ బరువు అనిపించింది జానప్రసాద్? నేను చెప్పనా? శరీరంలో పాపేచ్చలు కలుగుతున్నాయి, వీటి నుంచి ఎలా విడుదల పొందాలన్న భారం ఎక్కువైంది. ఎందుకు? ఒక ధైర్యం వచ్చింది మనకి. ఏంటా ధైర్యం? ఏ రోజుకైనా నేను అప్పుల నుంచి విడుదల నా ప్రభు నాకు విడిపిస్తాడు. కానీ నేను అలా బ్రతకలేకపోతున్నాను, నేను అలా జీవించలేకపోతున్నాను. ఎందుకంటే పాప శరీరం నన్ను అలా జీవింప చేయడం లేదు, నాకు సహాయం చేయడం లేదని మనం ఎక్కువ సఫర్ అవుతున్నాం. నేను ఎలా అంటాను, ఇప్పుడు ఆ పాప శరీరం నిరర్థకం అయితే పాపేచ్చులు ఉంటాయా? దురాశలు ఉంటాయా? నేను ఎలా అంటాను, పాప శరీరం నిరర్థకం అయితే మీలో ఉన్న షుగర్ కూడా ఉండదు. ఏముండదు నాగేంద్ర? షుగర్ ఉండదు. మరి ఎండిపోసి బాధ ఉంటుందా? ఉండదు. కాళ్ళు నొప్పులు ఉంటాయా? కీళ్ళ నొప్పులు ఉంటాయా? ఉండవు. అంటే నీ పాప శరీరం దినదినానికి నిరర్థకం అవుతుంటే ఆటోమేటిక్గా నీ శరీరంలోని రోగాల నుంచి విడుదల పొందుతాం. ఆటోమేటిక్గా పాపేచులు ఇవన్నీ ఏం చేయబడుతున్నాయి తెలుసా? వినండి, రోగాలు కూడా సిలువేయబడతాయి. రోగాలు కూడా ఏమవుతాయి? సిలువేయబడతాయి. పాపేచులు కూడా ఏం చేయబడతాయి? సిలువేయబడతాయి. దురాశలు ఏమవుతాయి? సిలువేయబడతాయి. అంటే మన పాప శరీరం నిరర్థకం అయితే
నీకు తెలియకుండానే నీలో పాపేచ్చులు సిలువేయబడతాయి, దురాశలు సిలువేయబడతాయి, రోగాలు సిలువేయబడతాయి. ఎప్పటి నుంచో ఉందండి బాబు షుగరు, నన్ను వదులుతా లేదని నువ్వు అనుకోవాల్సిన పని లేదు. ఎప్పటి నుంచో ఉందండి నాకు ఈ బీపీ, నన్ను వదులుతా లేదని నువ్వు అనుకోవద్దు. ఎందుకు? నీ పాప శరీరం ఏమైపోతుంది, ఇది నిరర్థకం అయిపోతే ఆటోమేటిక్గా బీపీ సిలువేయబడుతుంది, షుగర్ సిలువేయబడుతుంది, ఇంకా తలపోట సిలువేయబడుతుంది, ఇంకా ప్రతి బాధ కూడా సిలువేయబడుతుంది. నీ పాప శరీరం ఏం కావాలి? నిరర్ధకము కావాలి. ఎక్కడ చూడండి ఈ మాట, గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి 24వ వచనం చూడండి, ఎంత చక్కటి మాట రాశారు. క్రీస్తు యేసు సంబంధులు, ఆదిగా చూడండి, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి, అంటే ఇక్కడ మాట్లాడాడు, శరీరాన్ని కూడా ఏం చేశారు? అదేంటండి, శరీరం చచ్చిపోయిందా అంటే మన పాప శరీరం నిరర్థకం అవుతుందంటే శరీరం ఏమైపోయినట్టు? సిలువేయబడి. శరీరం సిలువేయబడిందంటే పాపేచ్చలు, ఇచ్చలు, దురాశలు, రోగాలు, బలహీనతలు అన్ని సిలువేయబడతాయి. దేవునికి స్తోత్రం. అంటే సిలువ వేయబడడం అంటే చచ్చిపోవడం. ఎవరు చచ్చిపోవాలి? ఏం చచ్చిపోవాలి? పాప శరీరం నిరర్థకం కావాలి. మన శరీరంలో ఉన్న పాపేచ్చలు చచ్చిపోవాలి. అర్థమైన దురాశలు చచ్చిపోవాలి, చెడు తలంపులు చచ్చిపోవాలి. ఇవన్నీ ఎప్పుడు చచ్చిపోతాయి? ఇవన్నీ ఎప్పుడు చచ్చిపోతాయి? గురుగు నాగేంద్ర, ఎప్పుడు చచ్చిపోతాయి? ఈ పాపేచ్చలు, దురాశలు ఇవన్నీ ఎప్పుడు చచ్చిపోతాయి? పాప శరీరం ఏం కావాలి? నిరర్థకం కావాలి. పాప శరీరం నిరర్థకం అయితే ఆటోమేటిక్ ఇవన్నీ ఏమవుతాయి? చనిపోతాయంటే సిలువ వేయబడతాయి. పాప శరీరం నిరర్థకం కావాలంటే మనం ఏం చేయాలి? సిలువ వేయబడాల. జానిపేసేది వేసేద్దాం సిలువ శుభ్రంగా. మనం సిలువ వేయబడ్డం ఏంటండి? మన పాప శరీరం నిరర్థకం కావాలంటే వినండి, మనము యేసుక్రీస్తు ద్వారా ఎఫెసీ 1:7 పాప విమోచన జరిగిందని ఎరిగి నేను నీతిమంతునన్న సంగతి గుర్తించి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంటే ఒక నీతిమంతుడు ఎలా జీవించాలి? విశ్వాస మూలముగా జీవించాలి. విశ్వాస మూలంగా నువ్వు జీవిస్తే పాప శరీరం ఏమవుతుంది? నిరర్థకమైతే. పాప శరీరం నిరర్థకమైతే నీలో పాపేచ్చలు, దురాశలు, చెడు తలంపులు, నీ శరీరంలో ఉన్న రోగాలు, బలహీనతలు అన్నీ ఏమవుతాయి? సిలువ వేయబడతాయి. ఇది ప్రతి విశ్వాస అనుభవించాలా, అనుభవించకూడదా? ఇది ప్రతి విశ్వాస అనుభవించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఆయన సొత్తైన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం. ఈ విశ్వాసకి ఇది విమోచన కలగాలి. నేను మాట అంటానండి, విశ్వాస మూలంగా జీవించడానికి మరొక పేరేంటో తెలుసా? ఆత్మానుసారంగా జీవించుట. దేని బట్టి? ఆత్మను బట్టి జీవించుట. ఆత్మప్రభు ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు. మనలో ఎవరున్నారు? ఆత్మప్రభు ఉన్నాడు. మన పైన శరీరం ఉంది, అవునా? ఆత్మను బట్టి జీవిస్తే శరీరం ఏమైపోద్ది? నిరర్థకం అయిపోద్ది. ఈ శరీరాన్ని బట్టి జీవిస్తే శరీరం ఏం కాదు? నిరర్థకం కాదు. శరీరంలో ఉన్న పాపం ఏమవుతుంది? జీవంలోనికి వస్తుంది. అది నిన్నేం చేస్తుంది? అది నిన్ను పాపేచ్చలు, దురాశలు కూడా నడిపిస్తుంది. అయితే చివరికి ఏమంటావు? అయ్యో నేనెంత దౌర్భాగ్యని, నేను బ్రతకలేకపోతున్నానేంటి అంటే ఈరోజు చాలా మంది ఆత్మను కలిగి ఉన్నారు కానీ దేని బట్టి జీవించడం లేదు? ఆత్మను బట్టి జీవించడం లేదు. ఆత్మను కలిగి ఉన్నారు కానీ ఆత్మను బట్టి జీవించక శరీరాన్ని బట్టి వారు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారిలో పాపేచ్చలు, దురాశలు ఇవన్నీ కలుగుతున్నాయి. అంటే వారిలో పాపేచ్చలు, దురాశలు ఏమవడం లేదు? సిలువ వేయబడ్డం లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు కృపనిచ్చాడు. దేవుడు మనకు సందేశాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు ప్రత్యక్షతనిచ్చాడు. దేవుడు మనకు వర్తమానం ఇచ్చాడు. ఏమంటున్నాడు తెలుసు? ఇదిగో నువ్వు పాపము నుండి విమోచించబడ్డావు. విను, పాపము నుండి నువ్వు విమోచించబడ్డావు. యేసు ప్రభు వస్తే నీకు దేహము నుండి విమోచన పొందుకుంటావు. అయితే ఆయన వచ్చిన తర్వాత ఆ దేహంలో నువ్వు నెమ్మదిని అనిపిస్తావు. అదే సంతోషాన్ని ఈ దేహంలో కూడా ఇప్పుడు నువ్వు అనుభవించడానికి, ఇప్పుడు ఈ శరీరంలో ఉండగా నువ్వు అనుభవించాలంటే నీ పాప శరీరం
నిరర్ధకం కావాలి. నీ పాప శరీరం నిరర్ధకం కావాలంటే నీలో ఉన్న ఆత్మను బట్టి నువ్వు జీవించాలి. నీలో ఉన్న ఆత్మను బట్టి జీవిస్తే నీ పాప శరీరం నిరర్ధకం అవుతుంది. పాపేచ్చులు, దురాశలు, చెడు తలంపులన్నీ ఏమవుతాయి? సిలువ వేయబడతాయి. ఆటోమేటిక్గా నీ రోగాలు కూడా ఏమవుతాయి? సిలువ వేయబడతాయి. అప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? మీకు మాట చెప్పాలి. ఏదేని తోటలో దేవుడు ఆదామవని చేసిన తర్వాత ఎలాగుందనుకుంటారు? పండు కోసుకోవడం, తినడం. పాపేచ్చులు ఉన్నాయా? దురాశలు ఉన్నాయా? చెడు తలంపులు ఉన్నాయా? కష్టం ఉందా? బాధ ఉందా? వంట చేసే బాధ ఉందా? బట్టలు ఉతికే బాధ ఉందా? వినండి, ఏ బాధ లేదు. ఎవరికి? ఆదమవు. ఎప్పుడు వచ్చినాయి ఇవన్నీ? సిరి రే వాక్యం అంటారమ్మా, రిఫరెన్స్లు అడిగితేనే చెప్తుంది. కానీ వినండి, ఏదేని తోటలో వాళ్ళు పండు తినక ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉందనుకుంటారు? చాలా గొప్పగా ఉంది. ప్రతి చల్లపూట ఎవరు వచ్చేవారు? దేవుడు వచ్చేవాడు. నా కుమారుడా ఆదాము అని పిలిచేవాడు, అవ్వని పిలిచేవాడు. వారితో ఎవరు మాట్లాడేవారు? ఎలా ఉంటుంది చెప్పండి? ఆ లైఫ్ చాలా ఉన్నతంగా ఉంది. ఎప్పుడైతే పండు తిన్నారో చెప్పండి, వారిలోనికి ఏం ప్రవేశించింది? పాపం ప్రవేశించింది. అప్పుడు వారు కలిగి ఉన్న నీతిని ఏమయ్యారు? కోల్పోయారు. నీతిని కోల్పోయారు. పాపం వారిలోనికి ప్రవేశించింది. అప్పుడు దేవుని నుంచి వారికి ఎడబాటు కలిగింది. వినండి, ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఆత్మను బట్టి నడుచుకుంటే ఏదేని తోటలో పాపం చేయకముందు మనుషులు ఆదామవ్వలు అనుభవించిన జీవితాన్ని దేవుడు మనకిస్తానని వాగ్దానం చేశాడు. అదవుతుందా? అది చాలా శ్రేష్టమైంది. అందుకే అన్నాడు, జీవమును గూర్చిన నిరీక్షణ మనకిచ్చాడు. అది వాగ్దానం. ఇప్పటి జీవానికి కావలసిన వాటన్నిటిని దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. అది మనం ఈ శరీరంలో ఉండగానే అనుభవించాలి. ఈ శరీరంలో ఉండగా మనం అనుభవించకపోతే ఏదో ఒకరిని కన్నుమూస్తాం. కన్నుమూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం? ఒక భయంకరమైన నరకంలోనికి వెళ్ళాలి. ఎందుకు? ఆల్రెడీ మనం నరకం నుండి ఏమయ్యాం? తప్పించుకుంటాం. కానీ ఈ భూమి మీద ఉండగా నువ్వు శ్వాసాన్ని అనుభవించలేదు. దానికి ఏం పేరు పెట్టావు? బైబిల్ ఏం పేరు పెట్టు? పరిశుద్ధుల శ్వాసం. దాన్ని నువ్వు అనుభవించలేదు. అనుభవించకపోవడం వల్ల నీ పాప శరీరం నిరర్ధకం కాకలేదు కాబట్టి నువ్వు ఈ లోపల ఉండగా పాపేచ్చులు, దురాశలతోనే ఉండి చనిపోయావు. అప్పుడు మనం అందరం ఎక్కడికి వెళ్తాం? క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్తాం. అప్పుడు ప్రభు పిలుస్తాడు, కానీ భలే నమ్మకమైన మంచి దాసుడు అని నీకు పేరు పెట్టడు. ఎందుకు? నువ్వు శ్వాసాన్ని అనుభవించలేదు. అప్పుడు నీకేముండదు? మెప్పు ఉండదు, మహిమ ఉండదు, కిరీటం ఉండదు. కానీ ఇక్కడ నువ్వు ఆ శ్వాసాన్ని అనుభవిస్తే అక్కడ నువ్వు సిగ్గుపరచబడవు. చెప్పండి, ఇక్కడ ఎవరి ఎదుటి నువ్వు అవమాన పాలవడానికి అవకాశం లేదు. ఎందుకు? ఈ లోకంలో ఉండగా పరలోక సంబంధమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తే నేను ఎవడంటాడు? సంతోషంగా జీవిస్తాం, సమాధానకరంగా జీవిస్తాం, ఉన్నతంగా జీవిస్తాం. అంటే ఎక్కడ మన లైఫ్ బాగుంటుంది చెప్పండి? అక్కడికి వెళ్ళిన తర్వాత మన లైఫ్ బాగుంటుంది. అంత శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకు సిద్ధం చేశాడు. అందుకు ప్రభు చెప్తున్నాడు, ఆయన సొత్తైన ప్రజలు కలుగు విమోచన. ఇది ప్రతి విశ్వాసి పొందుకును గాక. అటు మనందరం పాప విమోచన పొందుకున్నాం. ప్రభు వస్తే దేహ విమోచన పొందుకుంటాం. కానీ మధ్యలో ఈ శరీరంలో ఉండాలి. ఇలా అన్నాడు, ఈ శరీరం అందు జీవించుచున్న జీవితం యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా జీవిస్తున్నానని చెప్పాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు గారు. అలా జీవించాడు కనుకే పౌలు గారు ఎలా అన్నారు, నేను క్రీస్తుని పోలి మీరు ఆయన పోలి నడుచుకోండి అనలేదు, మీరు నన్ను పోలి నడుచుకోండి. అలా ప్రభు మనందరం తీర్చిదిద్దును గాక. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక. కాబట్టి మనం ప్రతిరోజు విమోచన పొందాలి. ఏంటి ఆ విమోచన అంటే? పాప శరీరం నిరర్ధకం కావాలి. పాప శరీరం ఎంత నిరర్ధకం అవుతే అంత మనం క్షేమాన్ని అనిపిస్తాం. పాప శరీరం నిరర్ధకం కావాలి అని అంటే యేసు ప్రభు ద్వారా నీకు కలిగిన స్థితిని ఎక్కువగా మీరు మాట్లాడమే, జ్ఞాపకాన్ని తెచ్చుకోవడం, దాన్ని నువ్వు ఎక్కువగా మాట్లాడితే ఆటోమేటిక్గా నీ శరీరం నిరర్ధకం అవుతుంది. నువ్వు ఆత్మను బట్టి జీవిస్తావు. ఆత్మను బట్టి నువ్వు జీవిస్తావు. అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని చూస్తావు. రోగానికి నువ్వు భయపడవలసిన వాడవు కాదు. అప్పులకి నువ్వు భయపడవలసిన వాడు కాదు. ఏ సమస్యకు నువ్వు భయపడవలసిన వాడు కాదు. ఎందుకంటే మన నిరీక్షణ మనం బ్రతికిస్తుంది. అర్థమైందా? మన నిరీక్షణ మనం బ్రతికిస్తుంది. ప్రభు ఇలా చెప్పాడు, నీ నిరీక్షణ నీకు ఎప్పటికీ కూడా సిగ్గుపరచదు. మనకున్న ఆధారం, మనకున్న గొప్ప భాగ్యం ఏంటంటే మనల్ని ప్రభు సిగ్గుపరిచేవాడు కాదు. ఆయన మనం హెచ్చించేవాడే కానీ సిగ్గుపరిచేవాడు కాదు. కానీ పాప విమోచన అందరూ పొందుకున్నారు. యేసుప్రభు వస్తే దేహ విమోచన అందరూ పొందుకుంటారు. యేసుప్రభు నమ్మిన వారందరూ.
కానీ ప్రతిరోజు విమోచన జరగాలి. పాప శరీరం ఏం కావాలి? నిరర్ధకం కావాలి. కానీ ఈ సంగతి సత్యం ఎవరికి తెలియదు? చాలా మందికి సత్యం తెలియదు. చాలా మందికి సత్యం తెలియక ఇంకా యేసుప్రభు వస్తే నేను ఎత్తబడతానో లేదో అక్కడే ఆగిపోయారు అందరూ. యేసుప్రభు వస్తే నేను ఎత్తబడతానో లేదో, యేసుప్రభు వస్తే నన్ను పిలుస్తాడో లేదో అని అక్కడే ఆగిపోయారు. అందుకే చెప్పిన ప్రసంగం చేసే వాళ్ళు అందరూ ఏం చెప్తున్నారు? జాన్ ప్రసాద్, నువ్వు ఎత్తబడతావా ఎత్తబడవా? ఈ రాత్రే చూసుకో, నువ్వు విడిచిపెట్టబడితే భయంకరమైన నరకులోకి వెళ్ళిపోతావు అని అనేటప్పటికి వినేవాళ్ళు ఏమనుకుంటున్నారు? అయ్యి బాబా, నేను ఇంకెక్కడికి వెళ్ళను. అంటే యేసుప్రభు వస్తే నన్ను ఏం చేయడు? నన్ను తీసుకుని వెళ్ళడు. ఆయన తీసుకుని వెళ్ళకపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నరకంలోనికి వెళ్ళిపోతానని ఒక భయంకరమైన దండనతో కూడిన భయాన్ని పెట్టేసి విశ్వాసి స్వాస్యాన్ని అనుభవించకుండా, నెమ్మదిని అనుభవించకుండా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? వినండి, కలవరాన్ని తీసుకొస్తున్నారు. ఏం తీసుకొస్తున్నారు? కలవరం. అటువంటి కలవరంలో నుంచి మనలను తప్పించిన ప్రభుకు స్తోత్రం. అటువంటి కలవరం నుంచి మనం తప్పించాడు. ఈరోజు మన ధైర్యంగా నిరీక్షణతో మనం బ్రతకగలం. ఏంటంటే ప్రభు నన్ను పాపం నుంచి విడిపించాడు. నా ప్రభు వస్తే నేను దేహ విమోచన పొందుకుంటాను. ప్రభుతో పాటు నేను యుగయుగాల ప్రభుతో ఉంటాను. ఇది ఎంత గొప్ప ధైర్యం! ఈ ధైర్యంలో నుండే జీవితం బయటకు వస్తాం. ఈ ధైర్యంలో నుండి పరిశుద్ధంగా బ్రతకగలం. ఈ ధైర్యంలోనే పాపం చెయ్యకుండా జీవిస్తాం. అంత శ్రేష్టమైన జీవితాన్ని మనందరిని అర్హులుగా చేసినందుకు ప్రభుకి నేను స్తోత్రాలు చెల్లిస్తూ, అట్టి కృప దేవుడు మీకు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని ముగిందాం. చిన్న ప్రార్థన చేసి నేను కూడికను ముగిస్తాను. తదుపరి యానం నుంచి వచ్చిన సహోదరి జ్యోతి, అలాగే సహోదరి సారోని సిస్టర్ వాళ్ళిద్దరూ మీటింగ్స్ కొరకు కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తారు. నేను ప్రార్థన చేసి కూడుకుని నేను ముగిస్తాను. తదుపరి వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తారు. పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్నం ప్రేమించి మాకు ఇచ్చిన వర్తమాన వాక్యాన్ని బట్టి స్తోత్రం అయ్యా. మాకు పాప క్షమాపణ ఇచ్చారు. ప్రభు వస్తే నాయన మేము దేహం నుండి విమోచన పొందుతాం. యుగయుగాలు ప్రభుతో ఉంటాం. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దేహంలో ఉండగా పరలోక సంబంధమైన జీవితాన్ని మేము అనుభవించగలం. పరలోక సంబంధమైన సంతోషాన్ని మేము అనుభవించగలం. ఎందుకంటే మా పాప శరీరం నిరర్ధకం అవుతున్నప్పుడు, మేము విశ్వాసాన్ని బట్టి ఆత్మను బట్టి మేము నడుచుకుంటున్నప్పుడు మా పాప శరీరం నిరర్ధకం అవుతుందని, పాప శరీరం నిరర్ధకం అవుతున్నప్పుడు మేము సమాధానాన్ని, సంతోషాన్ని మేము అనుభవిస్తామన్న సత్యాన్ని ఈనాటి మధ్యాహ్నం మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈనాడు అనేకులు ప్రభా మార్త వలె మాట్లాడుతున్నారు. ప్రభు వచ్చిన తర్వాతే నెమ్మది, ప్రభు వచ్చిన తర్వాతే సంతోషం అంటున్నారు. లేదు, మరీ చెప్తుంది ప్రభు ఇప్పుడు కూడా కార్యాన్ని జరిగించగలడు. ప్రభు ఈ దేహంలో ఉండగా కూడా కార్యాన్ని జరిగించగలడు. ఈ లోకంలో ఉండగా కూడా కార్యాన్ని జరిగించగలడు. అట్టి విశ్వాసం, అట్టి నిరీక్షణ ఈ సంఘానికి కలిగించినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఎంత గొప్ప శ్రేష్టమైన భాగ్యాన్ని ఇచ్చారు. అయ్యా, మేము నిరాశ పడవలసిన వారం కాదు. అయ్యా నాయన, మేము నిస్పృహత పడవలసిన వారం కాదు. అయ్యో, నేను దౌర్భాగ్యాన్ని బాధపడవలసిన వారం కాదు. శ్రేష్టమైన కృపనిచ్చారు, శ్రేష్టమైన భాగ్యాన్ని ఇచ్చారు. మమ్మల్ని హత్తుకుంటున్నారయ్యా. హత్తుకొని ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు, ప్రతి క్షణము మాతో మాట్లాడుతున్నారు. అయ్యా, నీ ప్రేమను మంచు వలె కురిపిస్తున్నందుకు స్తోత్రాలు. అయ్యా, మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. నీ మాటల ద్వారా మాకు ఆదరణ ఇస్తున్నారు. నీ మాటల ద్వారా మాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. నీ మాటల ద్వారా మా విశ్వాసాన్ని, మా నిరీక్షణను మరింతగా స్థిరపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీరు చేసిన సహాయమును బట్టి మీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా రాయన, రాలేకపోయిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. రేపు 16, 17వ తారీఖుల సభలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. కావలసిన అవసరతలన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో తీర్చబడును గాక. యేసు ప్రభు మాత్రమే మహిమపరచబడును గాక. ఆయన మాత్రమే మహిమనందును గాక. ప్రభా నాయన, ఈ మీటింగ్స్ ద్వారా యేసు ప్రభు అనేకులు కనబడుటకు, ఆయన స్వరమే వినబడుటకు, ఆయన మాత్రమే మహిమ పొందుటకు సహాయం చేయండి. ఏ మనుషుడు గణపరచబడకూడదు, ఏ మనుషుడికి మహిమ రాకూడదు, ఏ శరీరం కూడా గొప్పతనం రాకూడదు. అయ్యా కేవలం ప్రభుకు మాత్రమే మహిమ కలుగుటకు మీరు కృప దయచేయండి. ఆయనకు మహిమ కలిగితేనే మాకు మేరలు వస్తాయి. ఆయనకి మహిమ కలిగితేనే మాకు ద్వారాలు తెరవబడతాయి. అయ్యా తండ్రి, యేసు ప్రభు మహిమకరంగా ఆ కోడికలు జరిగించమని ఇదిగో ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ కూడా క్షేమముని, ఆదరణ, నెమ్మది, పాలు పంపులు పొందుతున్న బిడ్డలకు, సహకరిస్తున్న వారికి, ఆలోచిస్తున్న వారికి, కష్టపడుతున్న వారికి అందరికీ కూడా తగిన ప్రతిఫలాన్ని
మీరే దయచేయమని ఇంతవరకు మీరు మాకు తోడుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి పేరిట ఈ చిన్న ప్రార్థన మనం స్తుతించి క్రీస్తు నామను సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.